హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా రోజుల నుండి నేను స్టార్ట్ చేస్తా అంటున్నాను కానీ సిరీస్లో నేనేమీ చూపించలేకపోతున్నాను. అందుకని ఈరోజైతే మీకు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది చూపిస్తున్నాను అనమాట. ఇంకా అంటే డే మొత్తంలో కాకపోయినా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఈరోజు ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. ఏ టైంకి ఏమేమి తింటున్నాం అనేది ఈరోజైతే చెప్తానమాట క్లియర్గా. ఓన్లీ హెల్దీ ఫుడ్ తీసుకుంటానికి నేను ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తున్నానండి. బయట ఫుడ్ అనేది చాలా వరకు మేమైతే అవాయిడ్ అయితే చేసాము. ఇంట్లోనే డిఫరెంట్గా చేసుకొని తింటున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ అయితే మేము బీట్రూట్, క్యారెట్, యాపిల్ అలాగే అల్లం వేసి జ్యూస్ అయితే చేసుకున్నాము. ఆ జ్యూస్ అనేది ఈరోజు మా హస్బెండ్ అయితే చేశారు. ఎలా చేశారు ఏంటి అనేది కూడా నేను మా హస్బెండ్తో చేస్తున్నప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అది కూడా చూపిస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం రైస్ అనేది ఉందన్నమాట. దాంతోనే కొంచెం హెల్దీగా మసాలాలు ఏమీ లేకుండా అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా దాంతోపాటు మేము తినేపాటికి 3 అయిపోతుంది అనమాట లంచ్. ఆల్రెడీ కర్రీ అయితే ఆల్రెడీ ఉందన్నమాట. సొరకాయ తీగూరు అనమాట, నైటే చేసేసాను. ఇంకా అదే ఉందన్నమాట. అంటే నైట్ మా హస్బెండ్ నిన్న రథసప్తమికి చిక్కవారం టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళారు. అసలు నుంచునే ఖాళీ కాదు కదా, కూర్చునే ఖాళీ కూడా లేదనమాట అస్సలుగా. అంత బిజీగా అయితే ఉన్నారు. చాలామంది వచ్చారంట, దగ్గరగా 400 to 500 మెంబర్స్ దాకా వచ్చారంట. ఇంకా చాలా బిజీగా ఉన్నారంట మా హస్బెండే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిజీగానే ఉన్నారంట. బాగా స్ట్రెయిన్ అయితే అయిపోయారు. ఇంకా నైట్ కొంచెమే అంటే అన్నం తిన్నారనమాట. తినేసి పడుకున్నారు ఫ్రెష్ అయ్యి. ఇంకా ఇదిగోండి, ఫస్ట్ అయితే క్యారెట్, బీట్రూట్ కొంచెం వాటర్ అనేది వేసి ఇట్లాగైతే మిక్సీ పట్టారు. దాని తర్వాత ఒక లోటాడు నీళ్ళు వేసి బాగా మిక్సీ అయితే చేశారనమాట. ఇది కొంచెం నలిగిన తర్వాత యాపిల్ కూడా వేసుకొని కొంచెం అల్లం కూడా వేసుకొని మెత్తగా అయ్యేలాగా మిక్సీ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పాలు కానీ షుగర్ కానీ తేనె కానీ ఏమి కలుపుకోము మేమైతే. మీరు అలా తాగలేము అనుకుంటే కనుక కొంచెం హనీ అయితే వేసుకోవచ్చు. మీ ఇంట్లో హనీ లేకపోతే పటికి బెల్లం ఉంటుంది కదా, కొంచెం అంత లైట్గా వేసామా లేదా అన్నట్టుగా పటికి బెల్లం అయితే వేసుకోండి. అదైతే వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇంకా దీంట్లోనే బోల్డ్ అండ్ వేరియేషన్స్ అయితే చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే. నేను డైలీ ఒక్కొక్క వేరియేషన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ రోజు నుండి 7 days 7 types అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ స్ట్రెయిన్ అయితే చేస్తున్నారు. మామూలుగా అయితే రావట్లేదు, పిప్పులో మొత్తం జ్యూస్ అనేది ఉండిపోయిందని చెప్పేసి చేత్తోనే పిండేస్తున్నారు అనమాట. కావాలంటే మీరు ఒక క్లాత్ తీసుకుని కూడా పిండుకోవచ్చు. ఇంకా క్లాత్ అవన్నీ ఎందుకులే అని చెప్పేసి కొంచెమే అనేసి మా హస్బెండ్ ఇట్లా చేత్తోనే తీసేసుకుంటున్నారు. ఇంకా కావాలంటే ఈ పల్ప్ అన్నిటిని కర్రీస్, రోటీస్లోకి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మేము యాపిల్ వేసాం కాబట్టి మేము తీసేస్తున్నాం, కానీ ఓన్లీ క్యారెట్, బీట్రూట్ మాత్రమే పల్ప్ అనేది ఉంటే కనుక మనం చపాతీలోకి కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు. జ్యూస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఘాటు ఉండిద్దేమో అనుకున్నాం కానీ అసలు ఏమీ లేదు, తీయగానే ఉంది. ఇంకా మేమైతే ఇద్దరం అయితే ఎట్లాగైతే తాగుతున్నాము, చైర్స్ కొట్టుకొని తాగుతున్నాం అనమాట. అంతే కదా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రెండ్స్ లాగా ఉంటే ఇట్లాగే ఉండిద్ది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటామన్నమాట. మా హస్బెండ్ అయితే జ్యూసెస్ అయితే ఎక్స్పర్ట్ అనమాట. నేను వంటలో ఎంత ఎక్స్పర్టో మా హస్బెండ్ అంత ఎక్స్పర్ట్. ఇంకా మా హస్బెండ్ అయితే ఎక్కిరిస్తున్నారు, ఇంకా ఆపే అని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి మేము 10కి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేస్తున్నాము. జ్యూస్కి దీనికి 1 hour గ్యాప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాడీకి బాగా పట్టిద్ది. ఇంకా ఈ 1 hour గ్యాప్లో అయితే నేను వెజ్జెస్ అన్నీ కడుక్కుంటాం, అలాగే కట్ చేసుకుంటాం, ఇవన్నీ అయితే చేశాను. నేనైతే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక 3 eggsతో అయితే నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఐరన్ కడాయిలో అయితే చేస్తున్నాను అనమాట. అంటే స్ట్రీట్ స్టైల్లో రావాలి అని చెప్పేసి ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నేను పండించిన స్ప్రింగ్ ఆనియన్తో అయితే నేను చేస్తున్నాను అనమాట.
ఇంట్లో ఉన్న వాటిని కట్ చేసుకొని వంటలో వాడుకుంటే చాలా హ్యాపీగా ఉండిద్ది కదా. నాకు కూడా అంతే అనమాట. నాకు అలా కట్ చేసి ఇట్లా వాడడం అంటే చాలా ఇష్టము. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ చూసారా ఎంత వచ్చిందో, అదంతా కూడా నేను మొత్తం కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ఆ పెద్ద బాక్స్లో వచ్చేసి కొత్తిమీర అనమాట. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా రేటు తగ్గిపోయాయి కదా. పెద్ద కట్ట కూడా 10 రూపాయలకి ఇచ్చేస్తున్నారు కొత్తిమీర అవన్నీ కూడా. ఇంకా అందుకని చెప్పి కట్ చేసేసి నేను అలాగైతే స్టోర్ అయితే చేసుకున్నాను. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. దాంతోపాటు క్యాబేజీ కూడా అనమాట. క్యాబేజీ నేను ఫ్రైడ్ రైస్లో వేస్తాము, అలాగే ఆనియన్ అలాగే క్యాబేజీ పైన చల్లుకొని తింటామన్నమాట. అంటే పైన మనకి పక్కన స్టఫ్ ఉంటుంది కదా, ఆనియన్స్ నంచుకొని తింటాం అనేది కొంతమందికి ఇష్టము, కొంతమందికి నిమ్మకాయ అట్లా, కొంతమంది సాస్ అట్లా చాలా మందికి చాలా విధాలుగా ఇష్టం కదా. మాకైతే క్యాబేజ్ అది వేసుకొని తింటాము. మీరు ఇంకా హెల్దీగా తినాలి అనుకుంటే కనుక పర్పుల్ క్యాబేజీ అని ఉంటుంది, పింక్ క్యాబేజీ. ఆ క్యాబేజీ అయితే తీసుకోండి. డైరెక్ట్గా తినటం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి దానివల్ల. ఇప్పుడు రేట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా మేము నార్మల్ క్యాబేజీ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి ఐరన్ కడాయిలో అయితే చేస్తున్నాను. క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్, ఇంకా జ్యూస్ అయి చేసుకున్నాం కదా, అంట్లన్నీ అట్లాగే ఉన్నాయి. ఇంకా ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రైస్ చూసారా, మేము వైట్ రైస్ మానేసాం కదా, ఇంకా అంతా దంపుడు బియ్యం అనమాట. అంటే బ్రౌన్ రైస్ అంటారు కొంతమంది, ఇంకా అదే వాడుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందు అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను, చక్కగా హీట్ అవ్వాలన్నమాట. ఎంత హీట్ అయితే అంత మంచిగా అవుతుంది. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా కెమెరా వేరే సైడ్ అయితే పెట్టేసుకున్నాను ఇబ్బంది లేకుండా. ఇంకా ఇట్లాగైతే ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నేను బ్రౌన్ రైస్ వాడుతున్నాను కాబట్టి మనం ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది వేసినా కానీ అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. అందులో ప్లస్ ఎగ్ కూడా కుక్ అవ్వాలి కదా, దాని గురించి అయితే నేను ఇట్లాగైతే కొంచెం అంత ఆయిల్ అనేది ఎక్స్ట్రా అనేది వేసుకున్నాను అనమాట. నేను 3 గుడ్లతో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అనేది చక్కగా హీట్ అయితే అయిపోవాలి. ఇంకా ఇట్లా జూమ్ అవుట్ అవుతుందని చెప్పేసి ఇట్లాగైతే పెట్టానమాట. ఇంకా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత గుడ్లు అనేవి కొట్టేసుకోవాలి. మనం ఇట్లా కొట్టుకొని 1 సెకండ్ అలా ఉంచితే ఏంటంటే చక్కగా కింద టెక్స్చర్ అనేది చక్కగా రోస్ట్ అనేది అవుతుంది, చాలా టేస్టీగా అయితే ఉండిద్ది అనమాట అప్పుడు. కాబట్టి అట్లా వేసేసి 1 సెకండ్ అలా ఉంచండి, వేగిపోయిద్ది అనమాట. అంటే కింద బేస్ అనేది చక్కగా క్రిస్పీగా ఉంటుంది, మనం తినేటప్పుడు కూడా చాలా బాగుండిద్ది. ఇంకా మీరు కావాలంటే అదే ఫ్రైడ్ రైస్లో పైన ఇలా హాఫ్ బాయిల్ అయిన ఆమ్లెట్ అనేది వేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఆమ్లెట్ అయితే ఇట్లాగా అంటే ఎగ్స్ అన్నీ వీళ్ళ కొట్టేసుకొని చూసారా కింద అనేది క్రస్ట్ అంటుకుంటుంది చూసారా, అదే అనమాట. చక్కగా క్రిస్పీగా అయితే అయిపోతుంది. మనం ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఉడికిపోయిద్ది అనమాట, లేకపోతే పెద్ద పెద్ద పీసెస్ అయిపోతుంది, మనకి బాగోదు. నాకైతే చిన్నగా ఉంటేనే ఇష్టం అనమాట, మరీ పెద్ద సైజులో ఉంటే నాకు నచ్చదు. ఎందుకంటే నేను ప్రతి ముద్దలోకి కావాలి అనుకుంటానమాట ఎగ్, అందుకని చెప్పేసి చూసారా కొంచెం మీడియం సైజులోకి అయితే నేను కట్ చేసుకున్నాను, మొత్తం పొరుట్లాగా చేసేసుకున్నాను అనమాట. ఇలా వేగుతూ ఉన్నప్పుడే నేను ఉప్పు కారం ఏమి వేయనమాట, దీంట్లోనే క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకుంటాను. మామూలుగా నూనెలో వేగిన దానికన్నా ఇట్లా ఎగ్లో వేగిన దానికి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్కి పట్టిద్ది అనమాట. ఇంకా ఎగ్ అనేది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అనేది వేసాను, ఫ్లేవర్ మొత్తం కూడా ఎగ్కి పట్టిద్ది అనమాట కరివేపాకు ఫ్లేవర్ అంతా. 2 రెబ్బలు అనమాట, జస్ట్ 4-5 లీవ్స్ అంతే, అవన్నీ కూడా వేసుకొని చక్కగా మొత్తం పట్టాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, అది కూడా చక్కగా వేగిపోయిద్ది. అంటే మనం చిన్నగా వేసుకొని అట్లా కింద కానేలాగా ఉంటే పచ్చిమిర్చి కూడా వేగిపోయిద్ది, అది కూడా కొరుక్కొని తింటే చాలా బాగుండిద్ది. ఇంకా దాని తర్వాత అది కొంచెం కుక్ అవుతున్నప్పుడు నేను క్యాబేజ్ కట్ చేసుకున్నాను కదా, క్యాబేజ్ అనేది వేసుకుంటున్నాను. దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్ అనమాట, మీకు ఎంత ఇష్టమైతే ఎంత తినగలిగితే అంత స్ప్రింగ్ ఆనియన్ కర్రీస్లో కానీ రైసెస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ ఇలాంటి ఫ్లేవర్ఫుల్ రైసెస్లోకైనా స్ప్రింగ్ ఆనియన్ అనేది యాడ్ చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఇంకా
చూసారా నేను ఎంత స్ప్రింగ్ ఆనియన్ వేసానో, చాలా హెల్త్కి అనేది చాలా మంచిదండి. డైలీ తీసుకుంటానికైతే ట్రై చేయండి. నేనైతే ఖచ్చితంగా ఏ కర్రీలోకైనా నేను వాడడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా దాంతోపాటు కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. వేగిపోయిద్ది, చక్కగా వేగిద్ది అనమాట. ఎందుకంటే మనకి పంట కింద క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. కుక్ అయిపోతే ఏంటంటే ఎగ్ బుర్జీ మనం చపాతీలోకి, కర్రీస్లోకి ఎగ్ పొరుటు చేసుకుంటాం కదా, సేమ్ అదే ఫీలింగ్ వచ్చిద్ది అనమాట. కాబట్టి ఇట్లాగానే చేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చిద్ది. చక్కగా హై ఫ్లేమ్లోనే ఇవన్నీ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడైతే కొంచెం రైస్ అనేది పెట్టుకున్నాం కదా పక్కన, మొత్తం కలిపేసి ఆ రైస్ అనేది వేసేసుకోవాలి. రైస్ అనేది వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఏంటంటే ఎగ్ అనేది రైస్కి కూడా ఫ్లేవర్ పట్టిద్ది అనమాట. ఎగ్ ఫ్లేవర్ అనేది మనకి రైస్ మొత్తం కూడా పట్టిద్ది. బ్రౌన్ రైస్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ తినటానికి మాత్రం ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఎమ్మీగా ఉంటుంది. వైట్ రైస్ కూడా మానేస్తారనమాట ఈ రైస్ అలవాటు అయితే. మేమైతే అలాగే ఉంది, ఎంత తిన్నా ఆకలి తీరదండి వైట్ రైస్, ఎందుకో అర్థం కాదు. ఇది కొంచెం ఒక ముద్ద తినంగానే పొట్టంతా ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది, చాలాసేపు హెవీగా ఉండిద్ది అనమాట. ఇంకా ఇట్లాగైతే ఫస్ట్ కలిపేసుకున్నాను. ఇదే స్టేజ్లో మీకు షెజ్వాన్ అంటే రెడ్ ఫ్రైడ్ రైస్ వద్దు అనుకుంటే కొంచెం ఉప్పు, అలాగే లైట్ సోయా సాస్ వేసుకొని పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. సేమ్ చైనీస్ ఫ్రైడ్ రైస్ అంటారు కదా, అట్లా వచ్చిద్ది. ఇది వచ్చేసి నేను నార్మల్ ఫ్రైడ్ రైసే చేస్తున్నాను. మసాలాలు అయితే ఏమి వేసుకోను, కొంచెం ఉప్పు, కారం అంతే. ఎందుకంటే మసాలాలు వేస్తే ఇప్పుడు మనం వేసిన స్ప్రింగ్ ఆనియన్ ఫ్లేవర్ కానివ్వండి, ఆనియన్ క్యాబేజ్ ఫ్లేవర్ కానివ్వండి, ఎగ్ ఫ్లేవర్ కానివ్వండి, కరివేపాకు ఫ్లేవర్ కానీ మొత్తం పోతాయి అన్నమాట. అవన్నీ పోవడం వల్ల ఏంటంటే ఇంకా మనకి మామూలు మసాలా రైస్ తిన్నట్టే ఉండిద్ది తప్పించి మనం హెల్దీ స్టైల్లో తిన్నట్టు ఉండదు. స్పైసీనెస్ కోసం కొంచెం కారం అంతే, ఎక్కువ కూడా అక్కర్లేదు. మొత్తం రైస్కి నేను 1 స్పూన్ అయితే వేసుకున్నాను. చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో, చాలా టేస్టీగా ఉండిద్దండి. అలాగే నేను కొత్తిమీర కూడా ఎక్కువ వాడతాను అనమాట, చేతి నిండా తీసుకొని అలా వేసేస్తాను. కొత్తిమీర కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. చూసారా ముద్దలోకి ఎగ్ అనేది వచ్చిద్ది అనమాట, చాలా టేస్టీగా ఉండిద్ది. క్యాబేజ్ కూడా ఎక్కువ కుక్ అవ్వకుండా అంటే కొంచెం కచ్చాగా ఉంటుందన్నమాట. అంటే మనకి పచ్చిది తిన్న ఫీలింగ్ ఉంటుంది, అలాగని కొంచెం స్పైసెస్ పట్టిన ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. చెప్పాను కదా నేను స్ప్రింగ్ ఆనియన్ కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ కొంచెం ఎక్కువగా వాడతానని చెప్పేసి. ఇంకా కొత్తిమీర కూడా చూసారా చేతి నిండా తీసుకొని అలా పిడుకుడుతూ వేసేస్తానమాట. నేనైతే చక్కగా కలిపేసుకోవాలి. నా పెనం అయితే కొంచెం చిన్నదైంది, ఇంకా నా దగ్గర ఐరన్ పెనం అదే ఉందన్నమాట, ఐరన్ పెనం వచ్చేసి. అందుకని చెప్పి నేను దాంట్లోనే చేసేస్తున్నాను. మీ దగ్గర కొంచెం పెద్ద బాండీ అయితే ఉంటే దాంట్లో చేసుకోండి, ఇంకా చాలా బాగా వచ్చిద్ది. ఇంకా మాకైతే సరిపోతుంది. మాకు చక్కగా రోస్ట్ అయ్యి కింద బేస్ అంతా కొంచెం క్రిస్పీగా అవుతుంది అనమాట రైస్. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా, అందుకని. ఇంకా అయితే రెడీ అయ్యింది. ఎంత ఎమ్మీగా ఉందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. హెల్దీగా తినాలి. ఇప్పుడు బయట ఏంటంటే అజినోమోటో, వెనిగర్ అవన్నీ వేస్తారు. మన ఇంట్లో అయితే మనకు నచ్చినట్టుగా, మనకు కావాల్సినట్టుగా అయితే మనం చేసుకుంటాము. అజినోమోటో వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే వచ్చేసిద్ది, కడుపుల నొప్పి వస్తాయి, పేగుపోత అలాంటివన్నీ వచ్చేస్తాయి అనమాట. క్యాన్సర్ లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అజినోమోటో ఎంత వీలైతే అంత స్కిప్ అయితే చేయండి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అసలు ఎప్పుడు చేసేదానికన్నా ఈ కడాయిలో చేస్తే చాలా బాగా వచ్చింది అనేసి చెప్పారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను నిన్న చేసుకున్నప్పుడు కొంచెం స్పైస్ తగ్గించి చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి కాబట్టి కొంచెం స్పైసీగా చేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ తినేసిన తర్వాత నేను కూడా కూర్చొని తింటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా అయితే వీడియో అయితే తీస్తున్నారు, అందుకని చెప్పేసి ఇక్కడైతే నవ్వుతున్నాను. ఇదనమాట ఈరోజు వ్లాగ్. హెల్దీ డ్రింక్ చూపించాను, అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే నేను 10:30, 11కి అలా తిన్నాను కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ అనేది చూపించాను అనమాట. హెల్దీ ఫ్రైడ్ రైస్ అనేది చూపించాను. మీకు రెసిపీస్ ఎలా ఉన్నాయి, మీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్, సబ్స్క్రైబ్.